హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈ రెడ్ క్యాబేజీని ట్రై చేశారా? చేసింటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ముందుగా అయితే క్యాబేజీని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసేసి ఎక్కువగా వాటర్ ఉంటే వాటర్ వంపేసేయండి, లేదంటే కొద్ది వాటర్ ఉంటే మాత్రం అలాగే ఉంచేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, అదేవిధంగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా టమాటో, ఆనియన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసి మొత్తం ఒకసారి కలపాలి. తర్వాత ఇందులోనే రుచికి సరిపోయేంత సాల్టు, అదేవిధంగా కొద్దిగా పసుపు, అదేవిధంగా కారము, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అదేవిధంగా ఎండు కొబ్బరి పొడిని వేసి మొత్తం ఒకసారి కలిపేసేయాలి. ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేయాలి. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ వేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించండి, లేదంటే ఇలాగైనా చేసేయచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి. అదేవిధంగా ఎలా వచ్చిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై.